భక్తి ఛానల్ వీక్షించే నెటిజన్లకు ఈరోజు ఇక్కడ అల్లూరు జిల్లా కాశీపట్నం మండలంలో ఉన్న అంటే మర్రి చెట్టు త్వరలో కాశీ విశ్వేశ్వరుడు, ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందింది. ఈ శివుని దేవాలయం ఇది ఈరోజు మీకు నేను చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. అయితే ఇది శృంగవరం అంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే దాంట్లో బొడ్డవార దాటంగానే బొడ్డవార వరకు అంటే బౌడారా వరకు విజయనగరం జిల్లా, బౌడారా దాటంగానే మనకి అల్లూరు జిల్లా మొదలవుతుంది. ఇక్కడే కాశీపట్నం మండలం, ఈ కాశీపట్నం మండలం అల్లూరు జిల్లా. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఎంత ఒక ½ కిలోమీటర్ పైన నియర్లీ 30 కిలోమీటర్ అలా వస్తుంది. ఇక్కడికి ఈ శివాలయం అంటే మర్రి చెట్టు త్వరలో ఉన్న శివాలయం అంటే శివుడు ఉన్నాడు. ఇక్కడ ఈయన చూడటానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా కార్తీక మాసం కాబట్టి అప్పుడు ఖాళీ లేకుండా నిన్నటి వరకు వచ్చారు. ఇప్పుడు కూడా ఖాళీ లేదు. అంటే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ అయిన శివలింగాన్ని చూపిద్దామని అనుకున్నాను, కానీ అది అలా చూడటం అంత మంచిది కాదని నేను దూరం నుంచి చూపిస్తున్నాను. అంటే అది ఇక్కడ ఇది ఆలయం అంటే శివాలయం. దీనికి మెయింటెనెన్స్ పెద్దగా ఎవరు చేయట్లేదు. ఎవరు ఎస్కోట్ నుంచి ఒక అతను వచ్చి చూసుకుంటున్నాడు, కానీ ఏమీ చేయడు. ఇక్కడ ఈ చుట్టూ కూడా అంతా చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. వచ్చిన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచాలి దేవాలయాన్ని. అయితే అదేం లేకుండా ఎక్కడ పడితే అక్కడ జోళ్ళు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనీసం తిరగటానికి ఉడవటానికి కూడా ఎవరు లేరు. అయితే ఉన్నవాళ్ళు ఎవరో దర్శనానికి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు టికెట్ కింద పెట్టి. కనీసం ఆ ఖర్చులతో అయినా కూడా విశ్వేశ్వరుణ్ణి అక్కడ శుభ్రం చేయట్లేదు ఆలయంలో. అయితే ఈయన అంటే ఇక్కడ శివుడు ఎందుకు మర్రి చెట్టు త్వరలో ఉన్నాడు అంటే దీనికి ఒక కథ ఉంది, అది అందరికీ తెలిసిందే. అంటే శనీశ్వరుడు వచ్చి నేను నిన్ను పట్టుకుంటాను